హలో అందరికీ. ఇక మేమైతే రూమ్‌కొచ్చేసాం. మేమైతే కుకే సుబ్రహ్మణ్యంలోనే హోటల్ తీసుకున్నాం. మేము స్టే చేసిన హోటల్ నేమ్ అయితే హోటల్ ద్వార. ఇక నేనైతే స్టే చేసిన రూమ్ మీకు చూపిస్తాను, చూసేసేయండి. ఇదంతా ఎంట్రన్స్ లైక్ కారిడార్ ఉంటుంది. ఈ లోపలికి వెళ్తే మనకైతే ఫుల్ గ్రీనరీ వ్యూ అండి. చుట్టూరు టెంకాయ చెట్లు, అలాగే బ్యాక్ సైడ్ అయితే కొండలు కనిపిస్తున్నాయి ఫాగ్‌తో నిండిపోయి. ఇక రూమ్ చూసేసేయండి. మాకైతే ఈ రూమ్ చాలా వర్త్ అనిపించింది. పెట్టిన కాస్ట్‌కైతే ఇది వర్త్ అండి. సో, రూమ్ కూడా చాలా బావుంది. అలాగే నాకిక్కడ ఈ రూమ్‌లో నచ్చిన పాయింట్ ఏందంటే, ఈ కర్టెన్ ఓపెన్ చేయంగానే ఫుల్ గ్రీనరీ వ్యూ కనిపించింది. ఇంక నేనక్కడ కూర్చొని కాసేపు అలా ఎంజాయ్ చేశాను. మేము ఫుల్ టైర్డ్ అయిపోయే లోపల త్వరగా డిన్నర్ కంప్లీట్ చేసుకొని, మార్నింగ్ అయితే లేవాలనుకోని ఇంక దగ్గరలో ఉన్న హోటల్ అయితే మాకు ది నైరల్ కేఫ్ ఉన్నింది పక్కనే. సో, ఇంగ మేమక్కడికి వెళ్ళిపోయాము. ఇది హోటల్ కమ్ రెస్టారెంట్. సో, ఈ హోటల్ కూడా చాలా బావునింది. మీరు కూడా చూసేసేయండి ఈ హోటల్ లోపలెలా ఉందో. ఇంకిక్కడైతే మేము ఆర్డర్ చేసిన ఫుడ్ అయితే వచ్చేసింది. ఫస్ట్ టైమ్ నేనైతే ఈ కొరియండర్ అండ్ లెమన్ సూప్ అయితే ఆర్డర్ చేశా. ఎలా ఉంటుందో అనుకున్నా. బట్ చాలా బావునింది. అలాగే పన్నీర్ కూడా నేనెప్పుడూ తినను. అలాంటిది నాకు ఈ పన్నీర్ చూస్తే కొంచెం ఏదో స్పెషల్‌గా అనిపిచ్చింది. టేస్ట్ బావునింది. అలాగే నాన్ కాజు కర్రీ, మష్రూమ్ కర్రీ ఐటెమ్స్ అన్నీ చాలా బావున్నాయి. మేము ఆర్డర్ చేసినయయితే. ఫుడ్ చాలా బావునింది. ఎవరైనా కానీ ఈ హోటల్‌కి లేదా ఈ దారిలో మీరు వెళ్తుంటే ఈ హోటల్‌లో ఖచ్చితంగా ఫుడ్ అయితే ట్రై చేయండి. దిస్ ఈజ్ ప్యూర్ వెజ్ హోటల్ చెప్తున్నాను ముందుగానే. నాన్ వెజ్ అయితే అస్సలుండదు. ఇంకైతే ఇది నెక్స్ట్ డే వ్లాగ్. మేమైతే కూర్గ్ వెళ్తున్నాము. సో, కుకే సుబ్రహ్మణ్యం నుంచి మడికేరి అయితే 74 కిలోమీటర్స్ ఉంటుంది అరౌండ్. నేను వేసుకున్న డ్రెస్ అయితే కస్టమైజ్ చేయించుకున్నా. ఎప్పుడో చేయించుకున్నా. బట్ నాకైతే ఈ ట్రిప్‌కి వేసుకోవాలనిపించింది. వేసేసుకున్నాను. అండ్ నేను ఇయర్ రింగ్స్, చైన్ అయితే ఇది వేసుకున్నాను. సో, మాకైతే దారిలో బిలద్వార గృహ కనిపించింది. ఇది అయితే నాకు స్టోరీ కరెక్ట్‌గా తెలీదు. దీంట్లో అయితే వాసుకి కూర్చొని తపస్సు చేసింది. మీరు కూడా చూసేసేయండి లోపల ఎలా ఉందో. సో, జాగ్రత్తగా దిగండి. ఎందుకంటే వర్షాకాలం అయితే ఇక్కడంతా ఫుల్‌గా పాచి పడుతుంది. అందుకని చూసుకొనైతే దిగండి లోపలికి వెళ్ళేటప్పుడు. ఇక్కడ వాటర్ కూడా ఫ్లోట్ అవుతా ఉంటుంది లోపల మీరు చూసినట్టయితే.
స్టార్ట్ అయిపోయాము. అలా స్టార్ట్ అయ్యామో లేదో ఫుల్ అయితే మంచు పొగలతో ఫాగ్ ఉండిపోయింది. అలాగే కొంచెం దూరం అయితే వర్షం కూడా పడింది. డ్రైవింగ్ అయితే సన్నీ సూపర్ ఫన్‌గా ఎంజాయ్ చేస్తున్నాడు. నేనైతే నేచర్‌ని చాలా ఎంజాయ్ చేస్తున్నా. ఈ టైంలో వస్తే మళ్ళీ మళ్ళీ రావాలి ఇలాంటి టైముల్లో అనిపిచ్చింది. సో, డ్రైవ్ చేసేవాళ్ళు సేఫ్‌గా డ్రైవ్ చేయండి. ఎందుకంటే ఇక్కడ టర్నింగ్స్‌లో హార్న్ కొట్టుకొని వెళ్ళండి. ఎందుకనంటే వచ్చే వెహికల్ అయితే స్పీడ్‌గా వస్తుంటుంది. మనకు తెలియదు ఆపోజిట్ వెహికల్ ఎలా వస్తుందో తెలీదు కదా! సో, ఇక సిటీలో అయితే ఫుల్ పొల్యూషన్ ఉంటుంది. ఇక్కడైతే ఫుల్ గ్రీనరీ. మనమైతే నేచర్‌ని ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. మీరు కూడా ఎంజాయ్ చేసేసేయండి. వెళ్తుంటే మాకైతే దారిలో గులిగి దేవాలయం అని కనిపించింది. అసలు గులిగి అనే పేరు మీరెక్కడ విన్నారో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేనైతే 'కాంతార' మూవీలో విన్నాను ఈ పేరుని. అదేనండి ఈ దేవుడైతే మీరు కూడా చూసేసేయండి. నేనైతే ఫస్ట్ టైమ్ చూస్తున్నా ఇలా గులిగి దేవాలయాన్ని. మీరెప్పుడైనా చూసారా? చూసుంటే నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు గాని మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో, ఇంకా నా ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎల్ఎల్ వ్లాగ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. హోప్ మీరు మా వీడియోస్‌నన్నీ ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను ఈ ట్రిప్ వీడియో. కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. బై.